సో ఈ వీడియోలో మనం రియల్మీ C65 అండ్ సామ్సంగ్ గెలాక్సీ F15 5G సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఈ రెండిట్లో ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో కంపారిజన్ ఓన్లీ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పైన డిపెండ్ అయ్యే ఉంటుంది. అండ్ ఈ రెండు ఫోన్స్ మనకి 10K బడ్జెట్లో అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 10,500 ఉంటుంది, ఇంకొకటి 13,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ పరంగా రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ ప్రైజెస్ ఏంటి, రెండిట్లో ఏది మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఎండింగ్ లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది, మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. మనం రెండు డివైసెస్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మనం రియల్మీ C65 గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి మనకి April 26th రోజు అయితే లాంచ్ అయింది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్, ఫస్ట్లీ డిస్ప్లే 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది. HD+ రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఇది మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా మనకి ఒక AI సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది మనకి f2.0 అపేచర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. కోర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2+6 ఉంటుంది. 2 కోర్స్ మనకి Cortex A76 ఉంటాయి. ఇవి మనకి 2.4 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక 6 కోర్స్ Cortex A55 ఉంటాయి. ఇవి మనకి 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటాయి. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది మనకి రియల్మీ C65 యొక్క స్పెసిఫికేషన్ అయితే. ప్రైజెస్ మనం సామ్సంగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత అయితే ప్రైజెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి March 4th రోజు అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. సో ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. f2.2 అపేచర్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. మనకి f2.4 అపేచర్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.0 అపేచర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. 2+6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. Cortex A76 2 కోర్స్ ఉంటాయి. మనకి 2.2 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటాయి. అండ్ Cortex A55 6 కోర్స్ ఉంటాయి. 2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక వీటి ప్రైజెస్ గురించి, సో రెండు డివైసెస్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో రెండు మనకి సేమ్ వేరియంట్స్లో వస్తాయి. 4+128, 6+128, 8+128 రెండిట్లో మనకి సేమ్ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. రియల్మీ C65 గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ 4+128 10,499 ఉంటుంది. అండ్ 6+128 11,499 ఉంటుంది. 8+128 12,499 ఉంటుంది. సో ఈచ్ వేరియంట్కి మనకి 1000 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే 4+128 మనకి 12,999 ఉంటుంది. 6+128 14,499 ఉంటుంది. అండ్ 8+128 15,999 అయితే ఉంటుంది. సో ఇవి మనకి రెండింటి యొక్క ప్రైజెస్ అయితే. అండ్ ఇక రెండిట్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ వీటిలో ఏది మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే విషయానికి వస్తే, సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్లో AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి కొంచెం మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మనకి సామ్సంగ్లో చాలా బాగుంటుంది కంపేర్ టు రియల్మీ C65. అందులో మనకి IPS LCD స్క్రీన్ అయితే ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి AMOLED స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక రియల్మీలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనకి సామ్సంగ్లో 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించకపోవచ్చు, బట్ మీరు ఎక్కువ గేమింగ్ చేసే వాళ్ళు అయితే మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ రెండిట్లో డిస్ప్లే అయితే మనకి సామ్సంగ్ డిస్ప్లే అయితే మంచిగా ఉంటుంది. సామ్సంగ్ అయితే మనకి ఇక్కడ క్లియర్ విన్నర్ అవుతుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే రియల్మీలో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకోటి AI సెన్సార్ ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మనకి అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 2 మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాక్రో పక్కన పెడితే మనకి అల్ట్రావైడ్ సెన్సార్ యూజ్ అవుతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. సో మనకి ఈ మ్యాక్రో సెన్సార్ బదులుగా డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. 5 మెగాపిక్సెల్ కూడా మనకి అల్ట్రావైడ్ సెన్సార్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు కంపేర్ టు రియల్మీ C65. అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా మనకి రియల్మీలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. ఇందులో సామ్సంగ్లో మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇక్కడ కెమెరాస్ పరంగా కూడా మనకి సామ్సంగ్ అయితే క్లియర్ విన్నర్ అవుతుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీలో Dimensity 6300 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అదే మనకి సామ్సంగ్లో Dimensity 6100+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు.
సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి రియల్మీ ప్రాసెసర్ ఏదైతే డైమెన్సిటీ 6300 ఉంటుందో ఇది మనకి హయ్యర్ సైడ్ లో ఉంటుంది. మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మీకు డిఫరెన్స్ అయితే డైలీ యూజ్ లో మీకు ఎటువంటి డిఫరెన్స్ అనిపించకపోవచ్చు. ఏదైనా మీరు హెవీ టాస్కింగ్ చేసినప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు, లైక్ మీకు గేమింగ్ లో ఇంకా మీకు ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో రెండిట్లో మనకి రియల్మీ C65 అయితే విన్నర్ అవుతుంది పర్ఫార్మెన్స్ పరంగా. మీకు సామ్సంగ్ లో అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉండదా, అందులో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు డే టు డే యూసేజ్ లో ఆ ప్రాసెసర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చేస్తుంది. అండ్ ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే రియల్మీలో 5000 mAh ఉంటుంది విత్ 15 వాట్ ఉంటుంది. అదే సామ్సంగ్లో 6000 mAh విత్ 25 వాట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి సామ్సంగ్ అయితే క్లియర్ విన్నర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనే విషయానికి వస్తే మనకి సామ్సంగ్ అయితే ఇక్కడ బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది కంపేర్ టు రియల్మీ C65. సో ప్రైజెస్ పరంగా మీరు చూసుకున్నట్లయితే మనకి రియల్మీ అనేది కొంచెం తక్కువ ప్రైస్లోనే కనిపిస్తుంది అండ్ తక్కువ ప్రైస్లోనే మంచి ఫీచర్స్ కూడా అనిపిస్తాయి. బట్ వాల్యూ ఫర్ మనీ గురించి మాట్లాడుకుంటే మనకి సామ్సంగ్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. మీరు పెట్టే 13,000కి మీకైతే అన్ని విధాలుగా సాటిస్ఫై అవుతారు. డిస్ప్లే పరంగా అయినా, పర్ఫార్మెన్స్ పరంగా అయినా, కెమెరాస్ పరంగా, బ్యాటరీ పరంగా, సో అన్ని విధాలుగా అయితే మీరు సాటిస్ఫై అవుతారు. బట్ ఒక్కటి ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మనకి వాటర్ డ్రాప్ మ్యాచ్తో వస్తుంది. కొంచెం ఓల్డ్ స్కూల్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. అంతేగాని అంతకంటే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రెండిట్లో మనకి సేమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ డిఫరెన్సెస్ తప్ప మీకు మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ సామ్సంగ్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఛార్జింగ్ విషయంలో కూడా సామ్సంగ్ అనేది మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది కంపేర్ టు రియల్మీ C65. సో మీరు మెయిన్లీ పర్ఫార్మెన్సే డిపెండెడ్ అనుకుంటే రియల్మీకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా వేరే ఫోన్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో అయితే అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.